హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుశ్రుత జీకే గురు. ఈరోజు మన వీడియోలో భారతదేశాన్ని సందర్శించిన ప్రముఖ విదేశీ యాత్రికులు మరియు రాయబార్ల గురించి తెలుసుకుందాం. 1. డీమాకోస్ 320 నుంచి 273 బీసీ గ్రీక్ రాయబారి, బిందుసారుని పాలనలో భారతదేశానికి వచ్చారు. 2. మెగస్థనీస్ 302 నుంచి 298 బీసీ గ్రీక్ ఎథ్నోగ్రాఫర్ మరియు రాయబారి, చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో సందర్శించిన సెల్యూకస్ నికేటర్ రాయబారి, ఇండికా అనే ఆసక్తికరమైన పుస్తకాన్ని రాశారు. 3. టోలమీ 130 క్రీస్తు శకం గ్రీస్ రాయబారి మరియు జియోగ్రాఫర్, ప్రాచీన భారతదేశం యొక్క వివరణను అందించే భారతదేశ భౌగోళిక శాస్త్రం రాశారు. 4. ఫాహీన్ 405 నుంచి 411 ఏడీ, చైనీస్ బౌద్ధ సన్యాసి, చంద్రగుప్తుడు II విక్రమాదిత్య పాలనలో భారతదేశానికి వచ్చారు. బుద్ధుడి జన్మస్థలమైన లుంబినీని సందర్శించారు. అతని ట్రావెలాగ్ రికార్డ్స్ ఆఫ్ బౌద్ధ రాజ్యాల ఫోక్ యోకి రాశారు. 5. హుయన్ సాంగ్ 630 నుంచి 645 ఏడీ, చైనీస్ బౌద్ధ సన్యాసి, హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించారు. తాష్కండ్ మరియు స్వాత్ వ్యాలీ మీదుగా వచ్చారు. వ్రాసిన పుస్తకం సియూకి ఆర్ ద రికార్డ్స్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్. 6. ఇత్సింగ్ 671 నుంచి 695 ఏడీ, చైనీస్ యాత్రికుడు, బౌద్ధమతానికి సంబంధించి భారతదేశాన్ని సందర్శించారు. ఇతని రచనలు ప్రముఖ సన్యాసుల జీవిత చరిత్రలు ఈ దేశ ప్రజల సామాజిక, మత మరియు సాంస్కృతిక జీవితం గురించి ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది. 7. ఆల్ మసూదీ సుప్రసిద్ధ అరబ్ యాత్రికుడైన మసూదీ రచనల వలన క్రీస్తుశకం 10వ శతాబ్ది నాటి భారతదేశ వాణిజ్య విధానము, ఇతర దేశములతో భారతదేశమునకు గల సంబంధములు తెలియచున్నవి. 8. అల్ బెరుని మహమ్మద్ ఘజనీ ఆస్థానము యందుండెను. ఘజనీ భారత దండయాత్రలో ఇతడు కూడా భారతదేశమును సందర్శించి సాంస్కృతమును నేర్చుకొనెను. ఇతడు రచించిన కితాబ్ ఉల్ హింద్ క్రీస్తుశకం 10-11 శతాబ్దముల ఉత్తర భారత చరిత్రకు ముఖ్య ఆధారము. 9. మార్కోపోలో ఇటలీ నందలి వెనీస్ నగరానికి చెందినవాడు. క్రీస్తుశకం 13వ శతాబ్దిలో 1992 నుంచి 1994 దక్షిణ భారతదేశమును సందర్శించడం జరిగింది. ఇతడు మోటుపల్లి రేవును చేరను. కాకతి రుద్రమదేవి కాలంలో ఇతడు ఆంధ్రదేశమును సందర్శించెను. 10. ఇబన్ బటూట్ మహమ్మద్ బీన్ తుగ్లక్ కాలంలో 1333 నుంచి 1347 భారతదేశమును సందర్శించి సమకాలిక భారతదేశ పరిస్థితులను తాను రచించిన కితాబ్ ఉల్ రహ్లా అను గ్రంథములో వివరించెను. 11. నికోలో కాంటి ఇతడు ఇటలీ యాత్రికుడు. విజయనగర సామ్రాజ్యమును సంగమ రెండవ దేవరాయలు పాలించిన కాలంలో 1420 నుంచి 1421 దక్షిణ భారతదేశమును సందర్శించి సమకాలిక పరిస్థితులను తన రచనలలో వివరించెను. 12. అబ్దుల్ రజాక్ ఇతడు పర్షియా రాయబారిగా ఫరూక్ పంపుగా రెండవ దేవరాయల ఆస్థానమును 1343 నుంచి 1344 సందర్శించి విజయనగర వైభవమును తన రచనలలో వర్ణించెను. 13. అథెనేసియస్ నికేటిన్ 3వ మహమ్మద్ షా బహమనీ రాజ్యమును పాలించిన రోజులలో 1470 నుంచి 1474 దక్షిణ భారతదేశమును సందర్శించిన రష్యా వ్యాపారి. 14. బార్బోసా శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి సామాన్య ప్రజానీకపు జీవన విధానమును గురించి తెలుసుకొనుటకు 1500 నుంచి 1516 పోర్చుగీస్ యాత్రికుడైన బార్బోసా రచనలు ఉపకరించును. 15. డొమింగ్ పెయాజ్ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి వచ్చిన 1520 నుంచి 1522 పోర్చుగీస్ రాయబారి. ఇతని రచనల వలన శ్రీకృష్ణదేవరాయల వ్యక్తిగత విషయాలు, రాయల పాలన తెలియచున్నది. 16. న్యూనిస్ ఇతడు పోర్చుగీస్ యాత్రికుడు. విజయనగర సామ్రాజ్య చరిత్ర ప్రారంభం నుంచి అచ్యుతరాయలు కాలం వరకు గల విశేషములను 1530 నుంచి 1537 తన రచనలలో వివరించెను. 17. విలియం హకిన్స్ ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ పంపగా జహంగీర్ చక్రవర్తి దర్బార్ను సందర్శించిన 1608 నుంచి 1611 ఆంగ్ల రాయబారి. ఈతని రచనల వలన జహంగీర్ జీవిత విశేషములు తెలియచున్నవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.